వెల్కమ్ టు పొట్లూరు వంటలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చిమిర్చి కోడి కూరను చాలా రుచిగా తయారు చేసుకుందాం. పచ్చిమిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తికి తోడ్పడటంతో పాటు ఆహారానికి అద్భుతమైన రుచిని, సువాసన అందిస్తాయండి. అయితే కారం ఎక్కువగా తినలేని వారు మాత్రం తమకు సరిపోయేంత పచ్చిమిర్చి మాత్రం వేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన పచ్చిమిర్చి కోడి కూరను ఎలా చేయాలో చూద్దాం. నేను 1 కేజీ మీద 100 గ్రాముల పైనే ఉంటుందండి చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కుని ఇలాగా 1 స్పూన్ పసుపు వేసుకుని 1 స్పూన్ కల్లుప్పు వేసుకుని చక్కగా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కేజీ పైనే కాబట్టి అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది, 2 స్పూన్లు పడుతుంది. 1 స్పూన్ దేంట్లో వేస్తున్నాను నేను. ఇది కూడా వేసి పూర్తిగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలాగే 1 గిన్నెడు పెరుగు కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట. అది కూడా వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా అంతా కూడా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా. ఎంత బాగా కలిస్తే అంత బాగా మ్యారినేట్ అవుతుంది. ఇదంతా కలిపిన తర్వాత మనము ఒక మూత పెట్టేసుకుని పక్కన 1 అరగంట నానబెట్టుకోవాలి. ఎప్పుడైనానండి చికెన్ నానితే ఉప్పులో అంతా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి 15 తీసుకున్నాను, మీకు సరిపోని తీసుకోండి. మీకు కారం ఎంత కావాలంతా. 7 తీసుకుని వాటిలో నుంచి కొంచెం చీలికలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతావి కూడా ఊరికే కట్ చేసి మిక్సీ పడదు కాబట్టి 12 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లము, ఈ పచ్చిమిర్చి కూడా ఊరికే పైపైన అట్లా కట్ చేసేసుకొని అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలండి పెద్దవి 3 కానీ లేదంటే ఇలా చిన్నవి పెద్దవి కలిపి 4 తీసుకుని ఊరికే చీలికలుగా కట్ చేశాను నేను. కట్ చేసి ఇవన్నీ కూడా అట్లా కట్టర్లో వేసి కట్ చేశాను. మీరు కావాలంటే విడిగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 మందపాటి బాండీ పెట్టుకుని దానిలో 5 గరిటెలు అండి, నేను 1 గరిటెతో పోస్తున్నాను కదా, 5 గరిటెలు ఆయిల్ పడుతుంది. మధ్యలో ఇంకొక గరిటె కూడా వేసాను, 5 అయితే సరిపోతుంది. అలా వేసుకొని మీరు మసాలా దినుసులు వేయవసరలా, చెక్క లవంగం ఊరికే వేసి అన్నీ స్కిప్ చేసుకోవచ్చు. మనం తరిగిన ఉల్లిపాయ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయి కదా. అలా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు, మనం చికెన్లో పసుపు వేసినా కూడా ఉల్లిపాయలు కూడా కాస్తంత పసుపు వేసుకోవాలి. 1 స్పూను ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మంచిగా వేయించుకోవాలి. చూడండి కలర్ అలా రావాలన్నమాట. స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి ఉల్లిపాయ వేయించుకోవాలి. అట్లా కలర్ రానిచ్చిన తర్వాత ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వాటర్ ఏం పోయే అవసరం లేదు. ఆ పేస్ట్లో మనం అది నలిగిపోతుంది, అలా నలిగితే సరిపోతుంది. మొత్తం కూడా మళ్ళీ కలి తిప్పుకొని 1 నిమిషం వేయించేసుకుంటే అంతా కూడా కలిసిపోతుంది ఉల్లిపాయలోకి ఈ పేస్ట్ అంతా. పట్టిందండి నాకు 1 అరగంట పైనే పట్టింది కూర అంతా అవటానికి. కూర చాలా టైం తీసుకుంది. నెమ్మదిగా ఉడికిచ్చాను నేను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిగి తిప్పాలి. వాటర్ అండి దీంట్లోనే వచ్చేస్తుంది, మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదన్నమాట. చికెన్లో చాలా వాటర్ కనపడుతుంది కదా, ఉడికేటప్పుడు ఇంకా కూడా వాటర్ వస్తుంది. మీరు ఒకవేళ లివర్ వేయదలుచుకుంటేనండి 15 మినిట్స్ అయిన తర్వాత, కొంత మగ్గిన తర్వాత వేస్తే లివర్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది అన్నమాట. చక్కగా ముక్కలతో పాటు అవి కూడా ముక్కలుగా ఉంటాయి అన్నమాట. నేను కొంచెం ముందు వేసేసాను. మీరు మాత్రం 15 మినిట్స్ తర్వాత 30 మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి 15 మినిట్స్కి వేసుకోండి లివరు. చూడండి అలా కలిదిప్పుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి కూరని. కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు కూడా వేసుకుంటే, ఇప్పుడు ఉప్పు వేస్తే చక్కగా మొత్తం పడుతుందండి ఉడికేటప్పుడు. అట్లా పూర్తిగా ఉప్పు వేసుకుని అంతా కలిగి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 23-24 మినిట్స్ అప్పుడు తీసాను. ఇలా చూడండి మధ్య మధ్యలో కూడా తిప్పుతూ ఉండాలి. మొత్తం ఉడికిపోయింది, నీరు కూడా ఎగిరిపోయింది. మీకు కావాల్సినటువంటి గ్రేవీ ఉంచుకొని నీరు ఎగరబెట్టేసుకోవటం అన్నమాట కూరలో. ఉడికిపోతే చాలు. కొంచెం వాటర్ ఎక్కువ ఉందంటే ఇంకొంచెం సేపు ఉడకనిస్తే ఆవిరైపోతుంది, వాటర్ అంతా అయిపోతుంది. 2 స్పూన్లు ధనియాల పౌడరు, చాలా చాలా బాగుంటుందండి. అరోమా అసలు ఎంత బాగుందో.
ఎంత రుచిగా ఉందో కూర మాత్రం నేను చెప్పలేను, మీరు చేసుకుని తిని చెప్పాల్సిందే. 1 స్పూన్ పెద్ద స్పూన్తోనే వేశాను, ఎందుకంటే కేజీ పైనే ఉంది చికెను. జీలకర్ర పొడి వేశాను, అలాగే మిరియాల పొడి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ పొడులన్నీ కూడా ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. కొంచెం లివరు ఎక్కువ ఉడికింది, అట్లా కాకుండా మీరు 15 మినిట్స్ అప్పుడు వేసుకోండి లివరు. రెడీ అండి కూర. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి, ఉప్పు కూడా సరిపోయింది. సూపర్ అండి కూర. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము. చక్కగా అది కూడా 1 నిమిషము అంతా కూడా కలిసేటట్టుగా అట్లా అరోమా అంతా కూడా కూరలోకి చేరేటట్టుగా తిప్పుకుందాము. అయిపోయిందండి, రెడీ. పచ్చిమిర్చి కోడి కూర సిద్ధం. పూర్తిగా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా పూర్తి అయిపోయినట్టే కూర. పచ్చిమిర్చి కోడి కూర సిద్ధం. ఆ పచ్చిమిర్చి వేసిన మసాలాల అరోమా అండి ఇల్లంతా కమ్ముకుపోయింది. సూపర్ సూపర్ టేస్ట్గా ఉందండి, అసలు అద్దరింది. కూర మాత్రం గార్నిష్ చేసుకుందాము. రైస్లో వేసుకున్నారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ మెజర్మెంట్స్తో చేసిన పచ్చిమిర్చి కోడి కూర ఎంతో రుచిగా సిద్ధమైంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. నమస్కారం. పచ్చిమిర్చి కోడి కూర సూపర్ సూపర్ అధుర్స్. అందరూ కూడా ఒక్కసారైనా ట్రై చేయండి, ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. చికెన్లోనండి మంచి నాణ్యమైన ప్రోటీన్ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని బి విటమిన్లు, సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి అన్నమాట. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.